థ్యాంక్ యూ సో మచ్. సో అదే విధంగా మీ చుట్టుపక్కల మనం చూసి చెప్దామా హ్యాపీ న్యూ ఇయర్ అని. హల్లెలూయా. yes that's good. ఒక 2 minutes టైం తీసుకుందాం, అందరికి చెప్దాం హ్యాపీ న్యూ ఇయర్ టు ఈచ్ అండ్ ఎవ్రీ వన్ ఆఫ్ యూ ఇన్ ద నేమ్ ఆఫ్ అవర్ లార్డ్ జీసస్. దట్స్ గుడ్. చెప్దామా మీరు ఇక్కడికి రావడం మాకు చాలా ఆనందకరమని. ఆమేన్. సో లెట్ us start the live in Facebook, Insta, ఇంకా ఫోన్లో స్టార్ట్ చేయండి. ఓకే, సో మన 2022 ఇయర్ థీమ్ ఏంటండి? తెలుగులో ఆమేన్. సో ద 2022 is the year of the Lord's favor. Hallelujah. 2022 ఇది ప్రభు యొక్క హితవత్సరము. ఓకేనా? లార్డ్స్ ఫేవర్ కి ఇంకో వర్డ్ ఏంటి తెలుసా? ద ఇయర్ ఆఫ్ యాక్సెప్టబిలిటీ. హల్లెలూయా. ఏంటిది? యాక్సెప్టబిలిటీ అంటే ఎక్కడైతే నువ్వు తృణీకరింపబడ్డావో అదే స్థానంలో యు ఆర్ గోయింగ్ టు యాక్సెప్టబుల్. హల్లెలూయా. యోసేపుని చెరసాల వేశారు, యోసేపుని బాయిలో వేశారు. ఆయన స్టోరీ అయిపోయింది అనుకున్నారు. ఎక్కడ? ఆయన ఉన్న దేశంలో కాదు, ఆయన ఉన్న ఊరిలో కాదు, తను ఒక బానిసగా వెళ్ళాడు. కానీ చివరిగా ఫ్రమ్ ద ప్రిజన్, ఓకే, ఫ్రమ్ ద పిట్ టు ద ప్రిజన్, ఫ్రమ్ ద ప్రిజన్ టు ద ప్యాలెస్. హల్లెలూయా. సో ఇప్పుడు నువ్వు ఎక్కడున్నావని కాదు, దేవుడిని ఎక్కడికి తీసుకెళ్తున్నాడు అనే దృష్టితో మనందరం ముందుకు వెళ్దాం. సో ఎక్కడైతే నువ్వు తృణీకరింపబడ్డావో, ఎక్కడైతే నువ్వు అవమానం పాలయ్యావో, ఎక్కడైతే నీకున్నవన్నీ నువ్వు కోల్పోయావో అది సమస్తము సమకూర్చే సంవత్సరం ఇది. సో ఇట్ ఈస్ గోయింగ్ టు ద ఇయర్ ఆఫ్ యాక్సెప్టబిలిటీ. వావ్. ఇట్ ఈస్ గోయింగ్ టు ద ఇయర్ ఆఫ్ ఫేవర్. వావ్. there is something special about the favor of the Lord. Hallelujah. ఫేవర్ అందరూ చెప్దామా? హల్లెలూయా. ఫేవర్ అందరూ చెప్దాం. ప్రభు యొక్క హితవత్సరము. ఎప్పుడైతే యేసు ప్రభువారు నేను ఈ యొక్క లోకానికి హితవత్సరము ప్రకటించడానికి అని చెప్పారు, ఆ క్షణము నుండే మనము దేవుని యొక్క దృష్టిలో యాక్సెప్ట్ అయ్యామండి. హల్లెలూయా. సరే, ప్రజల యాక్సెప్టెన్స్ పక్కన పెడదాం, కానీ ఫస్ట్ ఆయనతో మన కేసు క్లియర్గా ఉంటే మనం హ్యాపీగా ముందుకెళ్ళచ్చు కదా. మనం ఏమనుకుంటామంటే దేవుడు యేసు ప్రభు వారిని మనకు సమాధానంగా చేశారు కదా. హల్లెలూయా. అదే విధంగా దేవుడు యేసు ప్రభుని బట్టి మనతో సమాధానం పరుచుకున్నాడండి. హల్లెలూయా. సో ఎప్పుడైతే దేవుడు నిన్ను చూస్తాడో, హల్లెలూయా, నేను చూసినప్పుడు ఆయన నేను తృణీకరించడు, కానీ నేను ఎల్లప్పుడూ ఆయన యాక్సెప్ట్ చేస్తాడండి. హల్లెలూయా. సో వాట్ ఐ వాంట్ టు సే అంటే ఇట్ ఈస్ ద ఇయర్ ఆఫ్ యాక్సెప్టబిలిటీ. హల్లెలూయా. ఇట్ ఈస్ ద ఇయర్ ఆఫ్ ఫేవరబుల్. హల్లెలూయా. చెప్తున్నా కదా, మనం రక్షింపబడ్డానికి దేవుని కృప. హల్లెలూయా. అదే విధంగా నీవు నేను ఎదగాలంటే మనకి కావాల్సింది కూడా దేవుని యొక్క కృప ఉన్నది. హల్లెలూయా. సో ఇట్ ఈస్ ద ఇయర్ ఆఫ్ ద లార్డ్స్ ఫేవర్. హల్లెలూయా. సరే అండి, ఈరోజు నేటి వాక్యంలో మనం వెళ్దాము. యెహోషువ 6వ అధ్యాయము. మనకు తెలిసిన వాక్యాలే అండి, కానీ ఈరోజు మీకు కొత్త దానిలో చూపిద్దామని ఆశపడుచున్నానండి. హల్లెలూయా. సరే, యెహోషువ 6వ అధ్యాయము 1వ వచనం మనం చూసుకుందాము. ఆ కాలమున ఇశ్రాయేలీయుల భయము చేత ఎవడును వెలుపలికి పోకుండాను లోపలికి రాకుండాను ఎరుకో పట్టణ ద్వారము గట్టిగా మూసివేయబడెను. ఆమేన్. ఒక్క నిమిషం టైకేస్ కొంచెం ఇది ముందు పెట్టవా? థ్యాంక్స్ అండి, థ్యాంక్ యూ సో మచ్. హల్లెలూయా. చాలా బాగుంది, నైస్, గుడ్. ఈ డోర్ వేసానా జొన్నకర్? లైటింగ్ ఉండనియా? ఓకే, చలో, థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా. నాకు సౌండ్ నాకేనా పడుతుంది. Hallelujah. Yes, hallelujah. Thank you, Lord, for the new mics.
for the new system which you are about to give to us. You have given to us in Jesus mighty name. Okay, యెహోషువ 6వ అధ్యాయము 12:40. ఓకే, థ్యాంక్ యూ లార్డ్. నేను ఒకసారి చదువుతున్నాను. ఆ కాలమున ఇశ్రాయేలీయులు భయము చేత ఎవడను వెలుపలికి పోకుండాను లోపలికి రాకుండాను ఎరుకో పట్టణ ద్వారము గట్టిగా మూసివేయబడును. హల్లెలూయా. నీకు తెలుసా నువ్వంటే అపవాదికి వణుకని? హల్లెలూయా. మనమేమో అపవాది చూసి పారిపోతూ ఉంటా అని మనం అనుకుంటాం, కానీ అపవాది నిన్ను చూసి పారిపోతూ ఉంటాడు. థ్యాంక్ యూ లార్డ్. మీకు రైన్హార్డ్ బోంకీ తెలుసా అండి? రైన్హార్డ్ బోంకీ, వండర్ఫుల్ వండర్ఫుల్ మ్యాన్ ఆఫ్ గాడ్. ఆ వ్యక్తి యొక్క విధేయతను బట్టి ఆఫ్రికా ఖండమంతయు యేసు ప్రభుని సొంత రక్షకుడు ప్రభు అంగీకరించాడు. I believe more than 85 million people, wow, in his ministry. Millions. Tens కాదు, hundreds కాదు, 85 million plus. Still the number is counting on. Wow. అయితే ఆయన అపవాది గురించి ఇలా అంటారన్నమాట. I want you to look at me. He says like this మాట. Satan is a little mouse with a microphone అంట. Hallelujah. రూమ్ లో చీకటిగా ఉంది. చీకటి ఉన్నప్పుడు సింహం అరుపులు వినిపిస్తామంట. అంత లాయల్లాగా అరవండి ఒకసారి, సింహంలాగా అరవండి. నీతి మంతులు సింహం వల్ల ధైర్యంగా ఉంటారు అన్నారు కదా, మీరు సింహం అరవలేరా? యూదా గోత్రపు సింహం యేసు ప్రభు అంటే ఎక్కడున్నారు మనం రాజులం అండి. హల్లెలూయా. క్రైస్తత్వం ఒక మతానికి కానీ, ఒక కులానికి కానీ, ఒక ప్రాంతానికి కానీ, ఒక వర్గానికి చెందిన కాదండి. ఇది దేవుని యొక్క జీవితము భూమి మీద జీవించడమే. హల్లెలూయా. ఆయన ఏం చెప్పాడంటే, చీకలు ఉన్నప్పుడు మనం ఏమనుకుంటామంటే, అరే సింహమరా సింహమని భయపడుతున్నానంట. కానీ ఎప్పుడైతే మనం లైట్ ఆన్ చేస్తామో అక్కడ సింహాన్ని చూడడం కానీ చిట్టెలుగని చూస్తామంట మైక్రోఫోన్తో. హల్లెలూయా. ఇట్ ఈస్ ద డెవిల్. హల్లెలూయా. అందుకే బైబిల్ గ్రంథం ఏం చెప్తుందంటే, అపవాది ఎవరిని మృంగుదుమా అని, ఏ సింహం అంట? గర్జించు సింహము వల్లే. గర్జించు సింహం కాదండి, గర్జించు సింహం వలె ఎవరిని. ఎప్పుడే మీరు బాగా మా పెద్దలందరూ చూస్తూ అంటారు, మా యూత్ ఎక్కువ నేషనల్ జాగ్రఫీ అని చూస్తారు కదా. మీరు ఎప్పుడైనా సింహము మింగడం చూసామా ప్రజల్ని, జంతువుల్ని? అది మింగుతుందా కరుస్తుందా? కరుస్తుంది కదా. మింగడం చూసారు ఎప్పుడైనా? అది పామ మింగేయడానికి. సింహము తింటారండి. కానీ బైబిల్ గ్రంథం ఏం చెప్తుంటే అపవాది గురించి, ఎవరిని గర్జించు సింహం వల్ల ఎవరిని మృంగడం. హల్లెలూయా. ఎందుకు తెలుసా? యేసు ప్రభు యొక్క పునరుద్ధానం బట్టి వాడి యొక్క శక్తి అంతయు ఖాయమైపోయిందండి. హీ హాస్ బీన్ అన్ఆర్మ్డ్. హల్లెలూయా. అపవాది వాడి యొక్క క్రియలను యేసు ప్రభు ఎప్పుడో ముగించి ఉన్నాడండి. ఇప్పుడు నువ్వు నేను వాడి పట్ల విజయం సాధించడం మనం ముందు పోతలేదు. ఏదైతే దేవుడు యేసు ప్రభుని బట్టి మనం విజయం ఇచ్చాడో దాన్ని మనం సస్టైన్ చేస్తున్నామండి. హల్లెలూయా. అందుకే we'll never lose the battle. ఎందుకు? the victory has been declared. హల్లెలూయా. మీకు బైబిల్ గ్రంథం మొదటి నుండి ఆఖరి తెలుసో తెలియదేమో. the Bible says in the finally we won. సో ఆల్రెడీ మన రిజల్ట్ చేసు. వై వి స్ట్రగుల్ ఇన్ అవర్ లైఫ్. కృపతో నడుచుకునేవాడు స్ట్రగుల్ అవడండి, రెస్ట్ లో ఉంటాడు. హల్లెలూయా. ఇఫ్ యు ఆర్ స్ట్రగ్లింగ్ ఇన్ యువర్ లైఫ్, యు ఆర్ నాట్ యాక్టింగ్ అపాన్ ద గ్రేస్ ఆఫ్ గాడ్. ఒకవేళ నీకు జీవితంలో నువ్వు కష్టపడుతున్నావా, లేకపోతే నీకు యు ఆర్ అనేబుల్ టు థింక్ ప్రాపర్లీ అనుకో, దానికి అర్థమేం చేస్తా, నువ్వు నీ యొక్క సామర్థ్యంతో ముందుకెళ్తున్నావు కనుక నువ్వు కష్టపడుతున్నావు. కానీ అదే దేవుని కృపను బట్టి వెళ్ళావు అనుకో, యూ విల్ బి ఫ్లయింగ్ అండ్ ఫ్లయింగ్ అండ్ ఫ్లయింగ్. హల్లెలూయా. సో వాట్ ఐమ్ గోనా ట్రై టు సే అంటే, మరి ఒకసారి యెహోషువ 6వ అధ్యాయము 2వ వచనం చూద్దాము. అప్పుడు యెహోవా, అందరూ చెప్దాము, అప్పుడు యెహోవా యెహోషువ ఇట్లా నేను. సో ఎవరు మాట్లాడుతున్నారు ఇక్కడ? సో నేను చెప్తూ ఉంటానమాట, ఎవరితో మాట్లాడుతున్నారు. దట్స్ గుడ్. సో మన బైబిల్ చదివేటప్పుడు ఎవరితో మాట్లాడుతున్నారు అనేది గమనించాలండి. లేకపోతే మనం ఏమనుకుంటాం తెలుసా? యోబు గారు ఒక కోట్ తీసుకుంటాం, ప్రభువా నువ్వు ఇచ్చావు, నువ్వు తీసుకున్నావు, నువ్వు గాయపడతావు, గాయం కడతావు. అవి వాక్యంలో ఉన్నాయండి, కానీ దేవుని పలికిన మాటలు కావండి. సో వాట్ ఐ సే టు యు అంటే, బైబిల్ ఇస్ నాట్ వర్డ్ ఆఫ్ గాడ్. హల్లెలూయా.
అర్థం కాలేదా? థ్యాంక్ యూ జీసస్. పర్లేదు, మీకు అర్థం కాకపోతే నాకు దేవుని ఇస్తాను నేను చెప్పగలదు. ఈ వాక్యం ఉంది కదా, ఇది మొత్తం అంతా దేవుని యొక్క వాక్యం కాదండి. ఓకే, ఎందుకంటే ఇక్కడ అబ్రహాం పలికిన మాటలు ఉన్నాయి, ఇస్సాకు పలికిన మాటలు ఉన్నాయి, యాకోబు పలికిన మాటలు ఉన్నాయి, అదే విధంగా దేవుడు పలికిన మాటలు కూడా ఉన్నాయండి. హల్లెలూయా. యూద ఇస్కరియోతు యూద మాటలు కూడా ఉన్నాయి. ఒకవేళ నువ్వు ఇస్కరియోతు యూద తీసిన మాట తీసుకుని ప్రభువా ఇది నీ మాట అని ముందుకు వెళ్ళావనుకో, ఏం చేస్తుంది తెలుసా? యూ విల్ గో అండ్ సూసైడ్ లైక్ హిమ్. హల్లెలూయా. అంటే నేనేం చెప్తాను తెలుసా, మన వాక్యంను సరి అయిన విధంగా విభజించాలండి. అది ఎవరితో మాట్లాడుతున్నారని మనం గమనించాలి. అంటే వాక్యంలో చరిత్రకంగా హిస్టరీ ఏం జరిగిందో ప్రతిదీ రికార్డ్ చేయబడి ఉందండి. హల్లెలూయా. మనం గమనిద్దామా? మనం అనేక సార్లు తెలియకుండా ఏమంటామంటే, ప్రభువా నీ యొక్క ఆత్మను నాలోనే తీసివేయకు ప్రభువా ప్లీజ్ ప్రభువా. ఆయన నీకు మాట ఇచ్చాడు కదా, నేను విడువను ఎడబాయనని. మన మాట తప్పుతాడు అనుకుంటున్నారా నీ యొక్క ప్రవక్తను బట్టి? అంటే దేర్ ఈజ్ ఎ పాసిబిలిటీ, లేదని చెప్తలేదు నేను, 1%. కానీ మన ఇమ్మెచ్యూర్ ఉన్నప్పుడు మనకు తెలియకుండా కొన్ని మాటలు దేవునికి వ్యతిరేకంగా మాట్లాడినప్పుడు దేవుడి యొక్క మాటలను పట్టించుకోడండి. హల్లెలూయా. ఇప్పుడు చిన్నవాడు ఉన్నాడు కదా, వాడు తెలియకుండా అమ్మని వసే అన్నాడు అనుకోండి, వాళ్ళ అమ్మ ఏం చేస్తా, ఊరే నన్ను వసే అంటావా అని నేను కరెక్ట్ని కొట్టేద్దా? ఎంజాయ్ చేస్తాడు. అంటే స్టార్టింగ్లో తన కోపడినా కానీ చూడు ఇంత ఉన్నాడు వసే అన్నాడు చూడండి, మొత్తం మీద నేర్చుకున్నాడు అండి. వాట్ ఐమ్ ట్రైంగ్ టు సే, గాడ్ యొక్క మెచ్యూరిటీని బట్టి నీ యొక్క జీవితంలో ముందుకెళ్తాడండి ఆయన. సో ప్రేయర్ ఈస్ ఆల్ అబౌట్ డిసిప్లినింగ్ యూ. హల్లెలూయా. నువ్వు మానవుడు ఉన్న నువ్వే నీ పిల్లల పట్ల వాళ్ళు కొంచెం ఇగ్నోరెన్స్ నడిచినప్పుడు నువ్వు కొట్టవే. అదే నువ్వు వాక్యాన్ని వ్యతిరేకంగా వెళ్తుంటే దేవుడు వచ్చి నేను ముట్కాయలు వేస్తాడా, అనారోగ్యం పంపిస్తాడా? అంత కఠినాత్ముడా దేవుడు? గాడ్ ఈజ్ లవ్ అండి, గాడ్ ఈజ్ ఫుల్ ఆఫ్ గ్రేస్ అండి. దేవుడు కృప అయి ఉన్నాడు, దేవుడు ప్రేమ అయి ఉన్నాడండి. ఆయనని సరిదిద్దాలంటే ఆయన వాక్యం దాన్ని సరిదిద్దాడు. హల్లెలూయా. ఒక అనారోగ్యం పాలవుతున్నావా? ఓకేనా, దేవుడు పంపించింది కాదండి. సరే, ఓకే, థ్యాంక్ యూ లార్డ్. ఇశ్రాయేలు ప్రజలు వాళ్ళని ఒక సర్పం కాటేసిందంట. ఎప్పుడు? మరి అప్పుడు ఒక సర్పాలు లేవా? మరి ఎందుకు ఆ సందర్భంలో కాటేసినాయి? గమనిద్దాం. దేవుడే పంపించలేదండి. ఎప్పుడైతే వీళ్ళు వాక్యానికి వ్యతిరేకంగా వెళ్తున్నారో వీళ్ళు దేవుని యొక్క చిత్తం బయటకు వచ్చి అపవాది యొక్క మార్గం వెళ్తున్నారు కనుక అపవాది యొక్క మార్గంలో ఏముంటుంది తెలుసా? దొంగతనానికి, హత్యను, నాశనం చేయవస్తాడండి. అంటే నువ్వు వాక్యానుసారంగా ప్రతిసారి నువ్వు నడుచుకున్నప్పుడు ఆశీర్వాదంలో, ఆరోగ్యంలో నువ్వు నడుస్తావు. కానీ వాక్యానికి వ్యతిరేకంగా నువ్వు వెళ్ళినప్పుడు అపవాది యొక్క ప్రణాళిక నువ్వు ముందుకెళ్తావు. అప్పుడు నీకు సమస్య, అప్పుడు నీకు కష్టం అండి. యెహోవా నా కాపరి, నాకు లేమి కలదు, పచ్చిగల చోట్ల ఆయన పరుండ చేయించున్నాడు. పొడగబెడతాడంట. గాడ్ ఇస్ నాట్ గుడ్. పచ్చిగల చోట్లను పరుండ చేయించున్నాడు. మన పిల్లల్ని తినిపెట్టేటప్పుడు చిన్నపిల్లలకి కూర్చోబెట్టి తిని పెడతాం, పొడగబెట్టి తిని పెడతాం. స్టార్టింగ్ స్టేజ్లో పచ్చిగల చోట్ల నేను గాడ్ ఇస్ అవర్ ఫాదర్ అండి. హల్లెలూయా. ముదిమి వరకు నెత్తువాడండి. నువ్వు మీ పిల్లల్ని ముద్ది వరకు ఎత్తుకుంటావా? ఒక సర్టెన్ స్టేజ్ నడవగానే నడుస్తారా నడవరా అంటావు. హల్లెలూయా కదా, నడుస్తున్నా కదా నడవరా. అసలు మనం నడవడం ఇబ్బంది మనకి. ఆ పైగా పిల్లలు వేసుకుంటే ఎంత బరువో నువ్వు బాగా తినండి, బాగా లావెక్కండి. హల్లెలూయా. దేవుడికి కొవ్వింది ఇస్తామంట. సో ఇఫ్ యు ఆర్ ఫ్యాట్, నాట్ టు బి వరీడ్, గాడ్ లవ్స్ యు. ఇఫ్ యు ఆర్ థిన్, ఐ డోంట్ కేర్. నువ్వు లావుగుండు, సన్నగుండు, పొడుగుండు, పొట్టుగుండు, దేవుని దృష్టిలో నువ్వు ప్రియుడే ఉన్నావండి. అది నీకు ఇబ్బంది, నాకు ఇబ్బంది కాదు. నువ్వు నల్లగొండు, తెల్లగొండు, పొడుగుండు, పొట్టుగుండు, ఎర్రగొండు, పచ్చగా ఉండు. గాడ్ లవ్స్ డిఫరెంట్ ఫ్లేవర్స్. హల్లెలూయా. అదే విధంగా మన ఆరాధనలో కొన్ని టైప్స్ ఉంటాయి. కొంతమంది ఎగురుతూ ఉంటారు, ఓకే, కొంతమంది అరుస్తూ ఉంటారు, కొంతమంది సైలెంట్గా ఉంటారు, కొంతమంది డిఫరెంట్ డినామినేషన్స్ ఉన్నాయి, బట్ డిఫరెంట్ టైప్స్ వర్షిప్ చేస్తూ ఉంటారు కదా. God is able to take it. Can you? God loves different flavors. Amen. Hallelujah. So why can't you be like God? Hallelujah. నేనేమన్నా సార్, don't be judgmental. Let them worship. వాళ్ళకి నచ్చిన విధంగా ఆత్మతోనూ సత్యంతో ఆరాధన చేసుకునేద్దామండి. ఎందుకంటే they are not worshipping you. Why you reject them?
హల్లెలూయా. వారు దేవుని ఆరాధిస్తున్నారు, నువ్వెందుకు వాళ్ళు అడ్డుకి వెళ్తావు? సో గంతులేసి వాళ్ళు గంతులేద్దాం అనే సన్నిధిలో, అరిసి వాళ్ళు అరుద్దాం. నువ్వు మౌనంగా ఆరాధించాలనుకున్నా ఆరాధించు, కన్నింటితో ఆరాధించాలనుకున్నా ఆరాధించు. ఇది నీకు నీ దేవునికి సంబంధమైందండి. నేను అరండి మధ్యలో వచ్చి నేను ఆపడానికి. సో వై ఐఎమ్ జస్ట్ హిస్ సర్వెంట్, ఐఎమ్ జస్ట్ హిస్ సన్. నేను ఆయన సేవకు, నేను కుమారుడు అండి. సో నువ్వు నీ దేవుని ఏ విధంగా ప్రేమిస్తున్నావు దాన్ని వ్యక్తపరచు. ప్రజలు ఇష్టపడరేమో ఐ లవ్ జీసస్ అన్నప్పుడు, నువ్వు నాకు చెప్తున్నావు, ఆయన చెప్తున్నావు, నీకు ఆయనకు ఉండాలి, నాకేందుకు మధ్యలో? సో వాట్ ఐమ్ ట్రైయింగ్ టు సే, బీ యువర్ సెల్ఫ్. హల్లెలూయా. దేవుడు నా పేరు భూపాల్ అని పెట్టలేదండి. హల్లెలూయా. ప్రణితి భూపాలే. నేను భూపాల్లా ఉండలేను, భూపాల్ నాలా ఉండలేడు, తనలాగా నేను బిజినెస్ చేయలేను. ఓకేనా? నాలాగా తను వాక్యం చెప్పలేడు. నేను బిజినెస్ చేయలేను అంటే నేను చేయగలుగుతాను, తను వాక్యం చెప్పాడు, తను వాక్యం చెప్పగలుగుతాడు. కానీ ఎవరి క్యారెక్టర్ వాడితే, ఎవరి నేచర్ వాడితే, ఎవరి కాలింగ్ వాళ్ళదేనండి. హల్లెలూయా. థ్యాంక్ యూ లార్డ్. యోసేపు ఈజ్ నాట్ ఏ పాస్టర్ అండి. హల్లెలూయా. తనను కూడా వాక్యం రాయబడి ఉందండి. అబ్రహాం ఈజ్ నాట్ ఏ పాస్టర్, తన నిమిత్తం కూడా వాక్యం రాయబడి ఉందండి. నేనేం చెప్తున్నాను, ఇఫ్ యు ఆర్ ఫెయిత్ఫుల్ ఇన్ ద సైట్ ఆఫ్ ది లార్డ్, God will make sure that you are in His scriptures. నువ్వు కానీ నీకు ఇచ్చిన కాలింగ్లో, నువ్వు కానీ నీకు ఇచ్చిన పిలుపులో నువ్వు ముందుకు వెళ్తుంటే, నువ్వు ఎప్పుడో దేవుని దృష్టిలో ప్రియమైన బిడ్డగా ఉన్నావండి. ఓకే, మన వాక్యంలోకి వెళ్తే ఇంట్రడక్షన్ అయిపోయింది. ఓకే, 3వ వచనము. మీరందరూ యుద్ధ సన్నుదులై పట్టణమును ఆవరించి కుమారు దాని చుట్టూ. ఒక్కసారి నేను ఇంగ్లీష్ చదువుతాను. యూ షల్ మార్చ్ అరౌండ్ ద సిటీ ఆల్ ద మెన్ ఆఫ్ వార్. యుద్ధం చేసేవారంట ఏం చేయాలంటండి? ఎరుకో చుట్టూ తిరగాలంట. యుద్ధం చేసేవాళ్ళు ఎందుకు? అసలు యుద్ధం చేసేవాళ్ళు యుద్ధం చేయాలా, చుట్టూ తిరగాల? కానీ ఇక్కడ యుద్ధం చేసేవాళ్ళు దాన్ని తిప్పుతాడు ఏంటండి? ఏమైనా ప్లానింగ్ చేస్తున్నాడు దేవుడు. ఆయన స్ట్రాటజీ ఏంటిది గమనిద్దాం. మనకు తెలిసిన వాక్యమే. ఓకేనా? చూద్దాం ద మాస్టర్ ప్లాన్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. తను ఏ విధంగా స్ట్రాటజీస్ ఉన్నాయని, ఆయన ఏ విధంగా ప్లాన్స్ ఉన్నాయో. యుద్ధం చేసే వాళ్ళని యుద్ధ భూములు పంపించి యుద్ధం చేయమంటామా, అలా చుట్టూ తిరగమంటామా? మనమైతే ఏం చేస్తామండి? దట్స్ గుడ్. ఎస్, కంటిన్యూ చేద్దాం. అలాగ 6 దినములు చేయొచ్చు రావాలను. ఎన్ని రోజులండి? 7th డే ఎందుకన్నా చెప్పండి. మీకు మీ స్టోరీ తెలుసు కదా, నేను అందుకే మొత్తం బిట్ చెప్తున్నాను. హల్లెలూయా. ఓకే, సరే చెప్తాను. 6 days తిరగమన్నాడు. 7th day వాళ్ళు ఏం చేశారు? జయించారు కదా. 7th day is a day of rest. అండ్ ఎప్పుడైతే నీకు రెస్ట్ ఎప్పుడు వస్తుంది? నేను చెప్పాను, నువ్వు ఎప్పుడైతే కృపను బట్టి ముందుకు వెళ్తావు అంటో రెస్ట్ ఉంటుంది. ఎప్పుడైతే నువ్వు రెస్ట్ రోజు, హల్లెలూయా, ఆయన కృపను బట్టి ముందుకు వెళ్తావో నువ్వు విజయం అనేది సాధిస్తావండి. ఓకేనా? సో 2వ వచనం ఎలా ఉందంటే ఇంగ్లీష్లో చదువుతాను. అండ్ ద లార్డ్ సెడ్ అంటు జాషువా, సీ ఐ హావ్ గివెన్ ఇంటు థైన్ హ్యాండ్ జెరికో. తెలుగులో చూద్దాము. అప్పుడు యెహోషువ ఇట్లా నేను చూడుము. ఈ చూడుము అనే వర్డ్ని అండర్లైన్ చేసుకుందాం. ఉందా? చూడుము. యెహోషువ 6వ అధ్యాయము 2వ వచనం. You can use your phones, you can use your tablets, anything, but make sure that you have the scripture in your eyes. 6వ అధ్యాయం 2వ వచనము. అప్పుడు యెహోషువ ఇట్లా నేను చూడుము. ఏంటంట? చూడుము. సీ, లుక్ ఎట్ మీ. అందరూ చూడండి. మీరు చూస్తున్నారా? ఇప్పుడు దేవుడు యెహోషువ ఇట్లా నేనంట ఏంటిది? చూడుము, నేను ఎరుకోను దాని రాజును పరాక్రమం గల శూరులను నీ చేతికి అప్పగించుచున్నాను. తెలుగు ఇంగ్లీష్ చాలా సూపర్ ఉంది. నేను ఇంగ్లీష్లో చెబుతాను, దాని తెలుగులో చెప్తుంది. And the Lord said unto Joshua, see, I have given into thine hand Jericho and the king thereof and the mighty men of valor. ఇక్కడ అప్పగిస్తున్నాను అనలే, తెలుగులో అయితే అప్పగిస్తున్నాను అని చెప్పాడు. ఇంగ్లీష్లో ఏం తెలుసా? ఐ హ్యావ్ గివెన్ ఇన్ టు థైన్ హ్యాండ్. హల్లెలూయా, హల్లెలూయా. నేను ఎక్కడికి వస్తుంది సార్?
ద ఇయర్ ఆఫ్ లార్డ్స్ ఫేవర్. హల్లెలూయా. నేను నైట్ ఏం చెప్పాను? యూఆర్ కమింగ్ బ్యాక్, యువర్ పొసెషన్. దేవుడు నీకు ఇచ్చిన స్వాస్యంలోకి నువ్వు తిరిగి రాబోతున్నావు. కానీ దీని ముందు నువ్వేం చేసా చూడాలి. ఇంకో మాట చెప్తాను, ఇమాజిన్. హల్లెలూయా. యూజ్ యువర్ మైండ్ అండి. నేను చెప్పిన వన్ ఆఫ్ ది రీజన్, ఒక కారణము సంఘము దేవుడు అనుకున్న స్థాయిలో ఎందుకు రాలో తెలుసా? దే డోంట్ యూజ్ దేర్ మైండ్స్. హల్లెలూయా. దే డోంట్ యూజ్ దేర్ ఇమాజినేషన్స్. హల్లెలూయా. మీరు ఊహించాలి, మీరు చూడాలి. సరే, మీకు బాబెల్ టవర్ తెలుసు కదా, ఆదికాండంలో ఉంటుంది. అది ప్రజలు కట్టారా కట్టలేదా? ఓహో ఓహో కట్టారు. దేని స్తోత్రం. కడితే మన చూడు, హిస్టరీ ప్రకారంగా ఎర్ర సముద్రంలో ఐగుప్తు యొక్క రథాలు, ఓకేనా, వారు వేసుకున్న వస్త్రాన్ని దొరికాయి. కానీ బాబెల్ టవర్ దొరకలేదు ఏంటండి? నేను చెప్పిన ది రీడ్ బిల్డ్. హల్లెలూయా. బైబిల్ కానీ చెప్తుంది, వాళ్ళు ఇమాజిన్ చేసుకున్నారంట. అప్పుడు దేవుడు కిందకి వచ్చేసాడంట. బాబు ఏదో చేస్తున్నారా బాబు, ఆయన ఇంటికి కన్ఫ్యూజ్ చేయమని మొత్తం కన్ఫ్యూజ్ చేశాడంట. There is power in your imagination. Hallelujah. So if you don't have the vision from the Lord, use your mind. Use your imagination. And చూడుము. See that you have been made righteous. See that you have been made holy. See that you have been made rich. Hallelujah. చూడండి, మీరు నీతిమంతులు చేయబడ్డారు. చూడండి, మీరు ఆరోగ్యవంతులు చేయబడ్డారు. చూడండి, మీరు ఐశ్వర్యవంతులు చేయబడ్డారు. చూడండి. ఎలా చేస్తారు? ఈ ఐస్తో కాదు. వి వాక్ బై ఫెయిత్, నాట్ బై సైట్. సో విశ్వాసం అనేది దేవుడి యొక్క వాక్యం ఏం చెప్తుందో దాన్ని పట్టుకుని ముందుకు వెళ్తూ ఉంటారండి. సో నువ్వు చేస్తున్న బిజినెస్లో లేదా నువ్వు చదువుకున్న చదువుల్లో, ఇఫ్ యు థింక్ యు ఆర్ ఏ బ్రోక్, యూ విల్ బి బ్రోక్. హల్లెలూయా. నేను లేదు, నేను చిన్నవానే, నేను చాలా నాకు తగ్గింపు ఎక్కువ, నేను పేదవానే జీవిస్తానని నువ్వు అనుకుంటున్నావా? ఆ విధంగా ఆలోచిస్తున్నాను, నువ్వు ఆ విధంగా నవ్వుతావండి. హల్లెలూయా. నేను చెప్పిన చాలా మంది బిజినెస్ ఉన్నాయి కదా, వాళ్ళు బైబిల్ యొక్క ప్రిన్సిపల్స్ ఫాలో అవుతున్నారండి వాళ్ళు. హల్లెలూయా. ఒక ప్రిన్సిపల్ చెప్పనా? సామెతలది, యాజ్ హి థింకెత్ ఇన్ హిస్ హార్ట్ సో ఈజ్ హి. హల్లెలూయా. నరుడు తనకు హృదయంలో ఏ విధంగా ఆలోచిస్తాడో ఆ విధంగా అవుతాడంట. అంటే ఫైనల్లీ యూ విల్ బికమ్ యువర్ థాట్. సో అందుకే బీ కేర్ఫుల్ వాట్ యువర్ థింకింగ్. నువ్వు ఏ విధంగా ఆలోచిస్తున్నావో జాగ్రత్తగా ఆలోచించండి. నిన్ను నువ్వు ఏ విధంగా చూసుకుంటున్నావు. సో నువ్వు, ఓకే, ద బైబిల్ సేస్ బైబిల్ ఇస్ లైక్ ఎ మిర్రర్. ఓకేనా. వాక్యం అనేది ఒక అర్థమై ఉన్నదండి. ఓకేనా. సో నీ యొక్క ముఖం మీద ఒక చిన్న మచ్చ ఉంది అనుకోండి, నువ్వు అద్దంలో తుడుస్తావా లేదా నీ ముఖం మీద తుడుచుకుంటావా? అప్పుడు అద్దంలో పోతుంది కదా. హల్లెలూయా. ఇప్పుడు అర్థం ఏంటంటే వాక్యం ఏంటంటే దేవుని యొక్క మాట. సో ఎప్పుడైతే నిన్ను నువ్వు వాక్యానుసారంగా చూచుకుంటావో అది నువ్వు అవుతావండి. హల్లెలూయా. అంటే ఇట్స్ నాట్ అబౌట్ వాట్ గాడ్ కెన్ డూ, ఇట్స్ వాట్ అబౌట్ యూ కెన్ సీ. హల్లెలూయా. ఏంటి మొత్తం నువ్వు చేయాలి అన్నావు కదా, నేను చెప్తాను. పౌలు గారండి, ఆయన ఇలా అనలేదు, లెట్ గాడ్ డూ ఎవ్రీథింగ్ అనలేదు. ఐ కెన్ డూ ఆల్ థింగ్స్ త్రూ క్రైస్ట్ హూ స్ట్రెంగ్థెన్స్ మీ. నేను క్రీస్తు యేసునందు సమస్తము చేయగలను. సో ఇట్ ఇస్ ఆల్ అబౌట్ వాట్ యూ కెన్ డూ త్రూ హిమ్. ఇట్స్ ఆల్ అబౌట్ వాట్ యూ కెన్ డూ బై హిస్ నేమ్. నేను తెలుగులో చెప్తానండి, ఇంగ్లీష్లో చెప్పడం కాదు. నువ్వు క్రీస్తు యేసుని ఏం చేయగలవు అనేది ప్రశ్న. నువ్వు క్రీస్తు యేసు నామమున ఏమి చేయగలవు అని ఆలోచిద్దామండి. నేను సువార్త గురించి ఎందుకు మనం అంత ఎంఫసైజ్ చేస్తాను తెలుసా? యేసు ప్రభు మళ్ళీ సువార్త ప్రకటించడండి. హల్లెలూయా. ఇప్పుడు సువార్త ప్రకటిస్తే ఎవరు ప్రకటించాలంటే నువ్వు, నేను ప్రకటించాలి. హల్లెలూయా. ఆయన ఏమైతే చేయాలో అన్ని చేసుకుని వెళ్ళిపోయాడండి. ఇప్పుడు నువ్వు ఆ యొక్క మినిస్ట్రీని కంటిన్యూ చేయాలి. హల్లెలూయా. ద విజన్ స్టిల్ ఇస్ బీయింగ్ క్యారీడ్ అవుట్. హల్లెలూయా. అందుకే అన్ని గ్రంథాలకి ఆమేన్ ఉంటాయి, కానీ అపోస్తలుల కార్యం ఆమేన్ ఉండదండి. ఎందుకు? It's still continuing. Hallelujah. We are in the same process, the same anointing. మనము అదే పిలుపుతో, అదే ఒక అభిషేకం, అదే ఒక శక్తితో మనం ముందుకు వెళ్తున్నాం. సో యు ఆర్ నాట్ ఆర్డినరీ. మీరు సామాన్యులు కాదండి. లోకంలో ఉన్న వాని కంటే మీలో ఉన్నాడు, నాలో ఉన్నాడు గొప్పవాడు. సే హల్లెలూయా. కెన్ ఇట్ బి లౌడర్? ఓకే, కంటిన్యూ. సో ఈ వచనం గుర్తుపెట్టుకోండి. చూడుము.
నీ యొక్క చేతికి ఈ ఎరుకోని ఆయన రాజును ఆయన యొక్క సైన్యాన్ని కూడా నీకు అప్పగించి ఉన్నాను. హల్లెలూయా. ముందుకు వెళ్దాము. నేను చదువుతాను అక్క. అదే యెహోషువ ఎవరో తెలుసా అండి? యెహోషువ ఎవరో తెలుసా మీకు? ఎవరండి? మోషే యొక్క చుట్టాల సేవకుడు. ఎస్, దట్స్ గుడ్. యెహోషువ నమ్మదగిన వాడండి. హల్లెలూయా. ఆయన మోషేకి పరిచయం చేసేవాడు. ఎవరికి? మోషే మీద ఉన్న పిలుపు తనకు తమ్ముడైన అహరోను మీద రాలేదు, మిరియా మీద రాలేదు. హల్లెలూయా. మరి యెహోషువ ఎందుకు వచ్చింది? తను గుర్తుపట్టాడు కనుక. హల్లెలూయా. ఇఫ్ యు సీ మీ యాజ్ యువర్ బ్రదర్, యు విల్ రిసీవ్ ద అనాయింటింగ్ ఆఫ్ ది బ్రదర్. హల్లెలూయా. మీరు నన్ను చిన్నవాడిగా చూస్తే ఆ చిన్నవాడి నాకు అభిషేకం మీకు వస్తుందండి. కానీ ఎప్పుడైతే మీరు నన్ను సేవకుడిగా చూస్తారో ఆ యొక్క సేవకుడి మీద ఉన్న అభిషేకం మీ మీద కూడా వస్తుందని. హల్లెలూయా. ఎలియా, ఎలీషా, ఓకేనా? అనేక మంది ఏలియాకి పిల్లలు ఉన్నారే, వాళ్ళు ఎవరి మీద పిలుపు రాలేదు, ఎలీషా మీదకి వచ్చింది. ఆలోచిద్దాం. దేవుడికి చిన్నవాడ పెద్దవాడ కాదండి, ఎవరు అందుబాటు వాడు వాడుకుంటాడు. హల్లెలూయా. So God is not looking for your capability. God is looking for your availability. Hallelujah. అరే నువ్వు తోబై దేవుని దగ్గర రాకలేదు, నువ్వు ఎలా ఉన్నారా దేవుడిని వాడుకుంటాడు. మనము సువార్త ప్రకటించాలండి. మనము అనారోగ్యంగా ఉన్న వారి మీద హస్త నిక్షేపణ చేసినప్పుడు వారు ఏమవుతారంట? అలా కాదు, వాళ్ళకి అనారోగ్యం ఉంటే అది మనకు సాగుతుందని అందరు. హల్లెలూయా. When God said something, I believe it and it settles it. Hallelujah. దేవుడు ఒకసారి చెప్పిన తర్వాత నేను దాన్ని విశ్వసించానంటే అప్పటికే స్టోరీ అయిపోయిందండి. If God said, నీకు విరోధంగా రూపింపబడిన ఏ ఆయుధం వర్ధిల్లని దేవుడు చెప్పిన తర్వాత నువ్వు ఎన్ని ఆయుధాలు రెడీ చేసుకో, అది నా మీద వర్కౌట్. ఎందుకు? God said it. ఒకవేళ దేవుడు ఈ యొక్క ఈ చార్జర్ని చూసి ఇది పక్షి అన్నాడు అనుకోండి, ఏమో తెలుసా? ఇది ఏమవుతుంది? పక్షి అవుతుందండి. గాడ్ ఇస్ సో రియల్, గాడ్ ఇస్ ట్రూత్. హల్లెలూయా. దేవుడు ఏం చెప్తే అది నిజమండి. హల్లెలూయా. మీకు లైట్స్ డిఫరెంట్ వేరియేషన్స్ ఉంటాయి తెలుసా మీకు? ఇప్పుడు ఈ యొక్క రంగు మీకు కనబడుతుందని దాని కారణం ఏంటి తెలుసా? ఫోటోగ్రాఫర్స్ బాగా ఐడియా ఉంటుంది. ఈ రంగు మీకు కనబడుతున్న కారణం ఏంటి తెలుసా? లైట్ లేకుండా ఈ రంగు మీరు చూడగలుగుతారా? సో మనకి దీనిలో కలర్స్ ఏం చూపిస్తుంది మన బయటికి? లైట్. ద వర్డ్ సేస్, నీ యొక్క వాక్యం నా యొక్క దీపములకు వెలుగై ఉండెను. సో the more you have the word in you, the more your life will be brighter. Hallelujah. సో నువ్వు చూసే ప్రతిదీ వాక్యానుసారం మనం చూద్దాం. యేసు ప్రభువు నేను ఏ విధంగా చూస్తున్నా ఆ విధంగా నువ్వు చూడు. You will see more light. ఓకే. ఒక వ్యక్తి పాస్టర్ క్రిస్ వైక్లామ్ ఆయన పేరు. అబ్బా, థ్యాంక్ యూ లార్డ్ ఫర్ హిస్ మినిస్ట్రీ. వండర్ఫుల్ మ్యాన్ ఆఫ్ గాడ్. నేను కొన్ని పేర్లు చెప్తా ఉంటాను. మేక్ నోటీస్ ఆఫ్ దిస్. అండ్ వారి యొక్క వాక్యాలు ఏంటండి, ఓకేనా? సి ఐఎమ్ నాట్ లైక్ ఎ పాస్టర్, ఓకేనా? అందరూ వాక్యం ఎలా చెప్తారంటే నాకు తెలియదు, కానీ వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చిన ఇన్ఫర్మేషన్ వాళ్ళు చెప్పరండి. ఎందుకు? ప్రజలు ఏం చేసుకుంటారా అని. హల్లెలూయా. I don't want to be like that. Hallelujah. Because I want to raise servants of God from this place. Hallelujah. ఎవరైనా సరే సువార్త ప్రకటించే భారం మీ మీద ఉంది, నా మీద ఉంది. ఇది నేను ఒక్కడే చేసిన పని కదా, అందరం కలిసి చేయాలి. అయితే ఈ యొక్క దైవజనుడికి దేవుడు ఒక వ్యక్తిని చూపించాడంట. చూసి చూడు అన్నాడంట. హల్లెలూయా. ఎలా అయితే యెహోషువతో దేవుడు చూడు అన్నాడో అదే విధంగా ఈ అయ్యగారితో దేవుడు ఆ వ్యక్తిని చూడు అన్నాడంట. చూశాడంట. చూసినప్పుడు ఈజ్ పర్ఫెక్ట్లీ ఆల్ రైట్, అంత బాగుందంట. కానీ దేవుడు అన్నాడంట హీఈస్ గోనా డై విత్ ద క్యాన్సర్ అన్నాడంట. హల్లెలూయా. తిను క్యాన్సర్తో చనిపోతాడు అన్నాడు. ఆయన అంటే ఏంటి ప్రభావ, వాళ్ళు క్యాన్సరే లేదు కదా, క్యాన్సర్ చచ్చిపోవడం ఏంటి అని అంటారు. మళ్ళీ చూడాడంట. మళ్ళీ చూసాడంట. చూసినప్పుడు ఆ వ్యక్తి ఏ విధంగా ఆలోచిస్తున్నాడు తెలుసా? తనలో క్యాన్సర్ లేనప్పటికీ డాక్టర్స్ క్యాన్సర్ ఉందన్న అని చెప్పారంట.
దాన్ని బిలీవ్ చేశాడు, కార్యసాధకమైంది అది. హల్లెలూయా. అందుకే నువ్వు ఓన్లీ వాక్యం నమ్మనుకో, వాక్యంలో రిజల్ట్స్ ని చూస్తావు. లేకుండా వాక్యానికి వ్యతిరేకంగా నువ్వు ఏ నమ్మినా కూడా నీ యొక్క జీవితంలో జరుగుతాయండి. హల్లెలూయా. చాలా మందికి ఇక్కడ ఉన్న చూడండి, ఫర్ ఎగ్జాంపుల్, థ్యాంక్ యూ లార్డ్. సరే, మీకు ఏదో అనారోగ్యం వచ్చిందండి, ఓకేనా, మీరు డివైన్ హీలింగ్ నమ్ముతలేదు. కనీసం మీ డాక్టర్స్ దగ్గరికైనా వెళ్ళినా మీరు మెడిసిన్ తీసుకున్నారు, తగ్గిపోయింది అనుకున్నారు. కానీ అదే మెడిసిన్ నేను ఇచ్చి వేసుకొని తగ్గిపోతే మీరు నమ్ముతారా? అదే డాక్టర్ వచ్చి ఏం కదా మీ టాబ్లెట్ వేసుకొని తగ్గిపోద్ది అంటే, ఆ టాబ్లెట్ వేసుకోకపోతే నీకు ఆల్రెడీ రికవరీ స్టార్ట్ అయిపోయింది. హల్లెలూయా. కొంతమందికి హాస్పిటల్ స్మెల్ చేయడం సార్ తగ్గిపోయింది, ఆల్రెడీ తగ్గిపోయింది. కొంతమంది పెద్దవాళ్ళు చూద్దాం, మనకి మనమే ట్రీట్మెంట్ ఇస్తాం, అన్ని న్యాచురల్ ట్రీట్మెంట్ అవి వర్కౌట్ అవ్వం. ఒక్కసారి డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఒక చిన్న ఇంజెక్షన్ ఇస్తాడు, దానిలో అసలు వాటర్ ట్రీట్మెంట్ ఇచ్చేసారు, ట్యాంక్ హీల్ అంటారు. ఇక్కడ ఏంటిది? వర్డ్స్ లైఫ్ ఉంది. వాక్యం ఉత్తిలో చెప్పలేదు. నీ యొక్క నాలుకలో జీవ మరణం ఉందండి, దేవుడి చేతిలో కాదు. మనం మిస్అండర్స్టాండ్ అవ్వకూడదు. మనం ఏమనుకుంటామంటే ఈ భూమి నుంచి మనం విడిచి వెళ్ళిపోతామంటే దేవుడు పిలుచుకున్నాడు, దేవుడు మహిమలోకి వెళ్ళిపోయాం. థింక్ అబౌట్ దిస్. దేవుడు ద్వితీయోపదేశ కాండంలో నీ ఎదుట జీవము, నీ ఎదుట మరణం పెట్టాడు అన్నాడు. హల్లెలూయా. సో ఇట్ ఈస్ హూస్ చాయిస్ టు డై. సరే, నేను చెప్పను తర్వాత మీరు ఆలోచించండి. సరే అక్క 5వ వచనం చూద్దాము. 5వ వచనం అండి. మానక ఆ కొమ్ములతో వారు ధ్వని చేయుచుండగా మీరు బూరల ధ్వని వినినప్పుడు జనులందరూ ఆర్భాటముగా కేకలు వేయవలెను. ఎలా అండి? ఆర్భాటముగా. మనం కేకలు ఎప్పుడే వేస్తాం? ఇప్పుడు క్రికెట్ చూసారనుకోండి, సచిన్ 6 కొట్టిన అరుస్తామా, 6 కొట్టమని అరుస్తామా? ఇండియా వరల్డ్ కప్ గెలిచిన తర్వాత మనం గంతులు వేస్తావా? కప్పు గెలవకపోయినా అరుస్తావా? See, look at the mentality of God. He is a God of faith అండి. Everybody say he is a God of faith. విశ్వాసమును కర్త, దాన్ని కొనసాగించు క్రీస్తు వైపు చూద్దాం. ఎవరి వైపు? చూద్దాం. దేవుడు నిన్ను విశ్వాసించి, సరే ఇది తెలుసా మీకు, దేవుడు విశ్వాసం ఉందా? విశ్వాసం కర్తలే ఒప్పుకున్నా. దేవుడు విశ్వాసం ఉందా? సరే, ఆది కాలంలో చూస్తే వెలుగు అన్నాడు. ఒకళ్ళు దేవుడు నమ్మకపోతే ఏమేది? వెలుగు వచ్చేది అంటారా? అందుకే దేవుడు అంటాడు విశ్వసించండి అని నీ ప్రామిస్ ఏంటాడు, నిన్ను నమ్మంటాడు. మరి నమ్ముతాం, దేవుడు మహిమ చేస్తాం. నమ్మకపోతే ఆలోచిద్దాం. సరే, ఇక్కడ యెహోషువ 6వ అధ్యాయంలో 2వ వచనం గట్టిగా పట్టుకుందాము. చూడండి నేను ఇచ్చేసాను అన్నాడు కదా. సో దేవుడు కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాడండి. ఏంటిది? ఇలా చేయాలి, 7వ దినం గంతులు వేయాలి, అరిసి వెళ్ళి నాట్యం చేయాలి, ఆరాధించాలి, స్తుతించాలి. అప్పుడు ఏదో జరుగుతుంది చూద్దాం. అయిపోయింది కదా. నెక్స్ట్ 16వ వచనం. 16వ వచనం. 7వ మారు యాజకులు బూరలు ఊదగా యెహోషువ జనులకు ఇలాగూ ఆజ్ఞ ఇచ్చెను, కేకలు వేయుడి, యెహోవా ఈ పట్టణమును మీకు అప్పగించుచున్నాడు. జీసస్ లార్డ్, ఈ తెలుగు బైబిల్ ఏంటో ప్రభువా, దేని స్తోత్రం. ఇంగ్లీష్ చదువుతుంది చూడండి. It came to pass at the 7th time when the priest blew with the trumpets. ఇంగ్లీష్ చదువుతుంది, తెలుగు చెప్తుంది. Joshua said unto the people, shout, for the Lord hath given you the city. Hallelujah. కేకలేయండి, దేవుడు